ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది అడవికి రాజు. ప్రతిరోజూ వేటకు వెళ్ళి బాగా తిని పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకునేది. ఒకరోజు మధ్యాహ్నం సింహం నిద్రలో ఉంది. ఒక చిన్న ఎలుక అడవిలో తిరుగుతూ అక్కడికి వచ్చింది. సింహం చాలా పెద్దగా కనిపించింది. ఎలుకకు అది కొండలా అనిపించింది. వావ్! ఎంత పెద్ద సింహం! నేను దీని పైకి ఎక్కి ఆడాలి అనుకుంది ఎలుక. అది సింహం మోకాళ్ల మీద నుంచి పైకి ఎక్కి దాని ముక్కుపైకి చేరింది. చీ 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 అంటూ ఆడసాగింది. ఒక్కసారిగా సింహం లేచి కోపంతో గర్జించింది. అక్కడ భూమి మొత్తం కంపించింది. భయపడ్డ ఎలుక, రాజా, దయతలచి నన్ను వదిలేయండి, ఏదో ఒకరోజు నేను మీకు ఉపకారం చేస్తాను అని ఎలుక భయంతో చెప్పింది. అది విన్న సింహం నవ్వింది. నువ్వు నాకు ఉపకారం చేస్తావా హహ అని. అయినా ధైర్యంగా మాట్లాడావు. నీ ధైర్యానికి మెచ్చాను. పో వెళ్ళు అని వదిలేసింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సింహం వేటకు వెళ్ళి వేటగాళ్లు వేసిన వలలో చిక్కుకుంది. సింహం ఎంత ప్రయత్నించినా బయటపడలేక గర్జించసాగింది. ఆ గర్జన విన్న ఆ చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. రాజా, భయపడవద్దు, నేను వచ్చాను అంది ధైర్యంగా. ఎలుక తన చిన్న పళ్లతో వలతాడు కొరుకుతూ కొరుకుతూ చివరికి తెంచేసింది. సింహం బయటపడింది. సింహం ఆనందంతో ఎలుకను తన పంజాలో తీసుకుని ప్రేమగా చూసింది. చిన్నదానివైన నీ ధైర్యం గొప్పది అని చెప్పింది. ఆ రోజు నుండి సింహం, ఎలుక మంచి స్నేహితులయ్యారు. అడవి మొత్తం వారిని చూసి సంతోషించింది. చిన్నవాడు పెద్దవాడు అనే తేడా లేదు. మనసు పెద్దదైతే చాలు అనేది నీతి.